ఏంటి చిట్టిబాబు గారు దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ వివాదం జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి మధ్య నడుస్తూ ఉంది. అసలు ఇన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంది ఈ వివాదంలో తప్పు ఎవరిదై ఉండొచ్చు? ఎమ్మెల్యే గారేమో నేను మాట్లాడలేదు అంటున్నారు. అదేవిధంగా ఎవరితో అయితే మాట్లాడారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎపిసోడ్ ఒకటి బయటకు వచ్చింది. మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఇది ఫేక్ అని చెప్పండి అని చెప్పేసి అని కూడా ఇంకోటి చర్చ కూడా నడుస్తూ ఉంది. చిట్టిబాబు గారు ఇప్పుడు అది అతను ఒక సంస్కారహీనమైన సభ్యత లేని మాటలు మాట్లాడాడు. అది మాట్లాడిన తర్వాత వచ్చేటప్పుడు నాది కాదంటే గఫూర్ గారు, కమ్యూనిస్ట్ లీడర్ గఫూరు, ఆయన క్లియర్ గా చెప్పాడు. అతను వాయిస్ అతనిదే, నాకు తెలుసు. అతను రాత్రి అయితే ఎన్నెన్ని మాట్లాడతాడు, రాత్రి మందేస్తే ఏమేమి మాట్లాడతాడు అన్ని తెలుసు అని ఓపెన్ గా చెప్పాడు గఫూర్ గారు. అతని వాయిస్ అదే తాగుబోతు మాటలు, సంస్కారం లేదు, సభ్యత లేదు. ఇలాంటి వాళ్ళంతా ప్రజాప్రతినిధి కర్మ, ఈ రాష్ట్రానికి కర్మ ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అవడం, నోటికి వచ్చి మాటలు మాట్లాడటం. లోకేష్ తిడతాడు. లోకేష్ ని ఎప్పుడు తిట్టాడు జూనియర్ ఎన్టీఆర్? వీడికి తాగినప్పుడు ఈ మనిషికి వినపడిందేమో. లోకేష్ ఎప్పుడు కూడా ఇంతవరకు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అసభ్యంగానో, సంస్కారహీనంగానో, అసభ్యతగానో, పరుష పదజాలమో వాడటం ఎవరి మీద వాడలేదు. ఒక లోకేష్ కాదు కదా, ఎవరి మీద అతను సంస్కారంగా మాట్లాడతాడు, సభ్యతతో మాట్లాడతాడు. అతనేదో లోకేష్ అన్నాడు అందుకని ఈయన పిచ్చి మాటలు, పిచ్చి కోతలు, ఈయన కోన్కేసి గొట్టం గారు వీడి సినిమా ఆపుతారా? ఎవరండి వీడి సినిమా ఆపేది? వీడి బతుకెంత? వీడు ఏదో కూటమి ఊపులో ఎమ్మెల్యే. చిట్టిబాబు గారు ఎమ్మెల్యే గారిని కొంచెం గౌరవంగా మాట్లాడాలి దయచేసి మీరు. అది గౌరవించాల్సిన వ్యక్తులు గౌరవించాలి. ఇలాంటి లంగడా మాటలు మాట్లాడే గౌరవం ఏంటండి? ఒక తల్లిని పట్టుకుని, ఒక స్త్రీని పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడిన గౌరవం ఏంటండి? వీళ్ళ సంస్కారం లేని వ్యక్తులు గౌరవాలు ఏంటి? ఏదో తంతె గారిన పుట్ల కూటమి ప్రభావంలో గబుక్కులు వచ్చేది. వీళ్ళంతా అర్హత యోగ్యత లేనండి ఎమ్మెల్యేకి, ప్రజాప్రతినిధులుగా. ఇలాంటి మాటలు మాట్లాడతారా? బుద్ధి జ్ఞానాలు ఉండాలి. కడుపుకు అన్నం మీద తినేది వీళ్ళు ప్రజాప్రతినిధుల. వీళ్ళకి మర్యాద ఏంటండి? ఇలా మాట్లాడే వాళ్ళకి ఇలాంటి మర్యాద అనవసరం. మర్యాదకి అర్హులు కాదు. మరో సంస్కారహీనంగా, సభ్యత లేకుండా మాట్లాడి ఒక ఆడవాళ్ళని, ఒక తల్లిని ఇలా పట్టుకుని మాట్లాడుకెళ్ళిన వాళ్ళకి మర్యాద ఏంటి? వాళ్ళకి మర్యాద ఇచ్చేదేంటి? సన్నాసులకి మర్యాద ఇవ్వక్కర్లేదు. అది ఇవాళ అసలు మాట్లాడటం తప్పు. ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఇదే ముగ్గురు కూడా ఈయన చంద్రబాబు గారు తన భార్యని, ఆడదాన్ని అన్నారు అని చెప్పి ఎంత బాధపడ్డాడు. అందరం బాధపడ్డాం. అందరూ ఆ మాట అన్న వాళ్ళకి తిట్టాం. బుద్ధి జ్ఞానం లేని మనుషులు, పశువులను తిట్టాం. ఆ రోజు ఆయన బాధపడ్డాడు. అలాగే తన తల్లిని తిట్టారని చెప్పేసి లోకేష్ ని అంత చూస్తాను, నా పౌరుషం ఏంటో చూపిస్తానని పవన్ కళ్యాణ్ అన్నాడు. అలాగే లోకేష్ పవన్ కళ్యాణ్ ని అమలు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ని ఆయన అన్నాడు, వాళ్ళ తల్లి ఇంట్లో ఆడవాళ్ళని అన్నారని. ఇన్ని జరిగినప్పుడు మరొక తల్లిని అన్నప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా ప్రభుత్వం. ఊరిని ఏదో మందలించడం కాదు కదా, ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. తల్లి బహిరంగ క్షమాపణని చెప్పాలి. ఈ రెండింటిలో చేయాలి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సభ్యత. ఎన్నాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడారు, గతంలో వాళ్ళు మాట్లాడారనే కదా ఇంత యాగి చేశారు. అందరూ కూడా ఆ మాటకు సమర్థించారు. ఆ సంబంధం లేని ఆడవాడిని అంటం ఏంటి అని చెప్పేసి అందరూ సమర్థించి మాట్లాడాం. మరి అవును, మాట్లాడంగా ఆ రోజు భువనేశ్వర్ గారిని ఆ విధంగా మాట్లాడడం తప్పని అందరం ఖండించాం. తల్లి మాతృమూర్తి కాదా? వీళ్ళకి ఉండాలి, ముందు స్పందించాలి. ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఏమాత్రం కడుపుకు అన్నం తినేవాడైతే, ఏమాత్రం ఒక మంచి పుట్టిన వాడైతే దయచేసి మన ఎమ్మెల్యేల గురించి గౌరవంగా మాట్లాడాలి. దయచేసి ఎమ్మెల్యేల గురించి మనం గౌరవంగా మాట్లాడాలి. చిట్టిబాబు గారు, నేను మాట్లాడను. ఈడు ఎమ్మెల్యేగా అర్హుడు కాదు, అనర్హుడు. వీడు గౌరవ మర్యాద లేని సన్నాసిని ఇలాగే మాట్లాడతాం. ఒక తల్లిని పట్టుకుని, ఒక ఆడదాన్ని పట్టుకుని బూతులు మాట్లాడే వాడికి వాడు ఎమ్మెల్యే మర్యాద ఏంటని? ఎమ్మెల్యేగా మర్యాదగా, సంస్కారంగా మాట్లాడేవాడికి ప్రజాప్రతినిధిగా గౌరవం. ఇలాంటి వాళ్ళకి ప్రజాప్రతినిధులు వీళ్ళు. ఒక తల్లిని పట్టుకుని, ఒక స్త్రీని పట్టుకుని ఇలా మాట్లాడిన వాడికి మర్యాద ఏంటండి? వాళ్ళ మర్యాద సంస్కారం నశించిన వాళ్ళకి మర్యాద ఏంటి? సభ్యత లేని వాళ్ళకి మర్యాద ఏంటి ఇవ్వాల్సింది? సభ్యత, సంస్కారం ఉన్న వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. ఆ దగ్గుబాటు అనేవాడు తాగి మాట్లాడారని వీడియోలో కూడా అర్థమవుతుంది. దీంట్లో కూడా తాగిన వాడే ఒకే మాటలు 10 మాటలు అంటాడు.
ఆడదు, అది ఆడదు, అది ఆడదు. 10 మాటలు వాగాడు. ఆ మాటలు తాగుపోతే ఒకే మాటలు 10 మాటలు అంటాడు. ఖచ్చితంగా అతని గురించి చరిత్ర అంతా బయటకు వస్తుంది కదా. అతను రాత్రి అయితే వేరు, పగలైతే వేరు. రాత్రి అయితే తాగటం, ఎవరు నానా బూతులు మాట్లాడటం అంత అలవాటు కానీ అన్ని బయటకు వస్తాయి కదా. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అయింది ఏదో ఆవేశం తాగుడులోనే మత్తులో మాట్లాడేశాను, ఎవరన్నా బాధపడి క్షమాపణ అని చెప్తే అతనికి కనీసం చేసి తప్పు దిద్దుకున్నాడు. ఇంకా కాకుండా నాది కాదు ఇంకోటిది పిచ్చాబద్దాలు ఇంకా ఆడటం, పిచ్చాబద్దాలు ఆడి ఇంకా ఆయన ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు, మీరు అది మర్చిపోతున్నారు. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు. నా మీద ఎవరో కుట్రపూరితంగా క్రియేట్ చేశారు, నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు. కంప్లైంట్ ఏంటండి, నేను బూతులు మాట్లాడి కంప్లైంట్ ఏంటండి? ఎస్పీ గారికి కంప్లైంట్, ఊరి కంప్లైంట్ ఇస్తే ఏంటంటే ఏమైనా ఇచ్చారు కంప్లైంట్, నేను అనలేదు అంటాడు. అబద్ధం, నేను అనలేదని అబద్ధం. మంచి గఫూర్ కమ్యూనిస్ట్ లీడర్ గఫూర్ చెప్పారు కదా, వీళ్ళ సమర్థింపరిచే గఫూర్ గారే ఓపెన్ గా చెప్పారు కదా, కంప్లీట్ గా అతనితే వాయిస్తూ అతను రాత్రి అయితే ఇదే అతని పని, రాత్రి అయితే మంది ఎవరిని పడితే వాళ్ళు ఇష్టం వచ్చారు బూతులు మాట్లాడతాడు, చరిత్ర అంతా చెప్పాడు. ఇంకా మిగతా వాడు కూడా ఆ వాయిస్ అతని వాయిస్ రాదు కదా, అబద్ధాలు మళ్ళీ బొంకటం చేసి తప్పు చాలక మళ్ళీ దాని మీద బొంకు అబద్ధాలు. కల్చర్లెస్ ఫెలోస్, దే డజంట్ నీడ్ ఎనీ రెస్పెక్ట్, దే డజంట్ నీడ్ ఎనీ కల్చర్లెస్ గ్రూప్స్. ఓకే చిట్టిబాబు గారు శాంతించండి, కోపడకండి.